ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. కొత్త గ్రామ పంచాయతీ, కొత్త టెంపుల్, కొత్త కృషి, కొత్త సర్పంచ్. ఏం కాదన్నా చెప్పి మళ్ళీ చెప్పి ఎక్కడైనా ఉంటారు కదా. ఇక ముందుగా అందరు శాంతులతో అయితే మనస్ఫూర్తిగా శాంతులు తగ్గిపోదు. ఇక అంటే రోజు మనస్ఫూర్తి పెడతా పొద్దులో పెడుతున్నాయి అట్లనే. ఇక ఇక్కడ వచ్చిన అంటే కొండాపూర్ గ్రామం, నవాపేట మండలం, మన మహబూబ్నగర్ జిల్లా. ఈ అన్న కొత్తగొల్ల రాఘవేందర్, ఈ అన్న మంచి కార్యక్రమం చేస్తుందంట. ఇక పార్టీలకు అతీతంగా ఏం చేస్తుంది, ఏం కథ, సోషల్ యాక్టివిటీలో బాగానే ఉన్నది పేరు అన్నది. చూసుకుని వచ్చిన మళ్ళీ చూసుకుని వచ్చిన మూవీలు గీరు రోడ్లు గీళ్ళు వీధులు జబర్దస్త్ చేసేది. ఇక అక్కడ మంచిగా రైతులకు కూడా మన సమస్యలు బాగా ఇంబడి పోయి స్పందిస్తున్నట. ఏం చేసుకుని అవన్నీ తెలుసుకున్నాము. ఇట్లా అన్నది ఏమన్నా నమస్తే బాగున్నావా? అన్ని మంచిగా చేస్తాం కడకున్నది ఇద్దరికి వచ్చారు అన్న. ఇక్కడ మనకు మామూలు దగ్గర మార్కెట్ అంతేగా చిన్న చిన్న అంటే ఎంత మరి సూర్యతో వచ్చా నేనంటే తెలుసుకుని వచ్చిన మీ గురించి వ్యూవర్స్ చెప్పాలన్నా. అందరికీ నమస్కారం. నేను కొత్తగొల్ల రాఘవేందర్, మాది గ్రామం కొండాపూర్, మండల్ నవాపేట్, జిల్లా మహబూబ్ నగర్. నేను 2025లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను మా ఊళ్ళో ముగ్గురం పోటీ చేయగా, 3 పార్టీలకు వెళ్ళి ముగ్గురం పోటీ చేయగా, నేను గ్రామ ప్రజల దయ వల్ల, వాళ్ళ ఆశీర్వాదం వల్ల బాగా భారీ మెజారిటీతో గెలిపించినారు నన్ను. అందుకు వాళ్ళకు కూడా నేను ఎప్పటికీ కృతజ్ఞతలు తెలియజేసుకొని వాళ్ళకు మరీ మా కొండాపూర్ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. రాజకీయ ప్రస్తుతం ఎట్లా సులువైందన్నా? ఎందుకంటే కుటుంబంలో చేసిన మీరు వచ్చిన రాజకీయంలో అంటే స్టార్టింగ్కి వెళ్ళి అయితే మా తాతగారు పెద్ద ఊళ్ళో పెద్ద మనుషులు లాగానే ఉన్నారు. మా తాతగారులకి వెళ్ళి అంటే రాజకీయం అయితే ఏం చేయలేరు, ఊళ్ళో పెద్ద మనుషులు చేసేవారు. దాని తర్వాత మా నాన్నగారు 1889లో నాన్న మొట్టమొదటిసారి సర్పంచ్ అయ్యాడు. దాదాపు అక్కడ 2 years అప్పుడు పెరిగింది. ఇప్పుడు అట్లా 96 వరకు నాయన సర్పంచ్ చేసాడు. 89 to 96 వరకు సర్పంచ్ చేసాడు. అప్పుడు దాని తర్వాత ఇంకా ఖాళీగా ఉన్నాడు. మేము చిన్నపిల్లలు, మాకు అవగాహన కూడా లేదు. సరిగా మేము ఎవరి పనుల మీద వాళ్ళు చేసుకుంటూ ఇప్పుడు కూడా మేము బయట బిజినెస్ చేసుకుంటూనే బతికినాము. ఆల్రెడీ మా నాన్నగారి తరఫున ఏం చేసినామంటే అదే మేము కూడా కొంచెం సేవ చేయాలి, ఊరికి ఏదైనా ప్రజలకు చేయాలి అనే ఆలోచనతోనే మేము కూడా రీసెంట్గానే రాజకీయం అని నేను ఇప్పుడు కూడా నేను రాజకీయం చేయడానికి రాలేదు, ప్రజలకు సేవ చేద్దామని వచ్చిన. నేను రాజకీయం కోసం 100% రాలేదు, ప్రజలకు సేవ చేద్దాము, మన వంతు సాయంగా ఏదైనా గుర్తింపు ఉండాలి చేయాలని చెప్పి వచ్చిన. కానీ నేను పర్మనెంట్ రాజకీయం చేయాలని కూడా నాకైతే అన్న మాకు డిగ్రీ అంటే డిగ్రీ ఇలా మేము అప్పుడు మాది నాన్న సర్పంచ్ చేసిండు కానీ ఏం లేదన్న వీళ్ళ పరిస్థితికి వెళ్ళినాము. మేము కష్టపడినాము. మేము అన్నదమ్ములు ఉంటున్నాం. మాకు ఒక చెల్లెలు. నేను చిన్నప్పుడు అన్న ఇప్పుడు మన మెడికల్ బిజినెస్ లేదు, మా అన్న వేరే, ఇంకా అన్న వేరే ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫార్మర్స్ మెకానిక్ ఉంటుంది కదా, అక్కడ దానిలోకి పంపిస్తాడు. రెండో అన్న వచ్చేసి మామూలుగా బాంబే లేబర్ తీసుకుపోయి బాంబే పని చేస్తాడు. అట్లా ఒక్కరొక్కరు ఒక దాంట్లో సెటిల్ అయ్యి మేము దయ వల్ల మా నాన్న పేరు నిలబెట్టాలని చెప్పి ఈరోజు మేము ఒక మంచి పొజిషన్కి వచ్చినామన్నా. కష్టపడి పైకి వచ్చినాము. నేను పార్టీ అంటే ఏం లేదన్నా, ఫస్ట్ మాకు అప్పుడు ఏమైంది, స్టార్టింగ్లో మేము యూత్ పెట్టుకున్నాము. 2015లో మేము అంటే చిన్నప్పటి నుండి మేము యూత్ అనేది నడిపించుకుంటుంటే దాదాపు 2001లో ప్రగతి యువజన సంఘం, వివేకానంద ప్రగతి యువజన సంఘం అని ఒక చిన్న ఏర్పాటు చేసుకున్నాము. ఏర్పాటు చేసుకుని అప్పుడు మేము యూత్లో తయారు చేసుకుని మేము చేసుకుంటూ మేము చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకుంటుంటాము. ఇక దాని తర్వాత ఏమైంది, ఎవరి పనుల మీద వాళ్ళు బిజీ, మ్యారేజెస్ అయ్యి పిల్లలు అందరూ పనుల మీద పైన ఉన్నాము. దాని తర్వాత 2015లో ఏమైందంటే సరే మనము మధ్యలో చదువులు సగం మధ్యలో అయిపోయినది.
కనీసం మనకు వచ్చే తరం నెక్స్ట్ వచ్చే తరం పిల్లలు కూడా మంచి చదువుకోవాలి, డెవలప్మెంట్ కావాలి, ఎడ్యుకేషన్లో ముందుకెళ్ళాలనే కాన్సెప్ట్తో నాకు కొంచెము అంటే నేను అవగాహన కోసమని ఒక వివేకానంద స్టాచ్యూ పెట్టడం జరిగింది ఇక్కడ మా యూత్ తరఫుకి వెళ్ళి. అప్పటి నుండి రాజకీయం రావాలని లేదు, సేవా కార్యక్రమాలు ఇండిపెండెంట్ సేవా కార్యక్రమాలు చేసుకుంటాను. ఏ పార్టీకి లేదు అన్ని పార్టీలు నేను ఇప్పుడు కూడా ప్రజెంట్గా గెలిచినా కూడా సరే మొన్న యాక్చువల్గా ఏమంటే బీఆర్ఎస్ వెళ్ళి నిలబడాలని చెప్పి అంటే దానికి సరే నాన్న ఆల్రెడీ బీఆర్ఎస్ టీడీపీకి వెళ్ళి సర్పంచ్కి గెలిచింది. ఎప్పుడు 89 నాన్న టీడీపీకి వెళ్ళి గెలిచిందంటే ఆ తర్వాత అయినాక మొత్తం టీఆర్ఎస్ ఓకేనంటే మొత్తం గెలిచేయండి ఇక్కడ టీడీపీ ఎవరు ఉన్నారో అంతా బీఆర్ఎస్ ప్రజలకు సేవ దృక్పథం రాయడానికి వచ్చినాం. సర్పంచ్గా పోటీ చేసి పోటీ చేస్తున్నప్పుడు ఇంటికి ప్రచారం చేస్తారు. అప్పుడు ఏ సమస్య చెప్పినా గ్రామ అంటే మా దగ్గర ముఖ్యంగా రోడ్ల సమస్యలు, రోడ్డు అండర్ డ్రైనేజ్ వర్క్, ఇక కొన్ని వీధి లైట్లు అంటే కంపల్సరీ అవుతుంది, కొంచెం వాటర్ సమస్య ఉంది, వీధి లైట్లు అయితే ఓకే ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది మెయిన్. ఇక వాటర్ సమస్య అంటే రీసెంట్గానే మేము దాదాపు 700 నుండి 800 మీటర్ల లైన్ చేసుకుని పెద్ద లైన్ ట్యాంకు పాత ట్యాంక్కి వెళ్ళి తీసుకొచ్చి మాకు మిషన్ బాధ్యత ట్యాంకు కలపడం జరిగింది. దానివల్ల ఈ ఎండాకాలంలో మాకు ఎలాంటి వేసవిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాకు వాటర్ సోర్స్ విషయంలో 100% సక్సెస్ అయి ఉందని. మెజార్టీ వచ్చేసి 172 మొత్తం ఎన్ని వార్డు? 10 వార్డు. ఓటర్ లిస్టు మా దగ్గర 16.5 ఉండేనా, కానీ ఇంకా అంతే డెత్తులు అవి కదా. మా దగ్గర పోల్ అయినాయి వచ్చేసి 1401 పోల్ అయినాయి. ఖర్చు కూడా బాగా కావచ్చు. ఏం లేదన్నా అంత ప్రజల ఆశీర్వాదంతో ఏం లేదన్నా. ఇక అంటే చిన్న ఏమో చేసి ఉంటామేమో కానీ అంత పెద్ద ఏం లేదన్నా. మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం, ప్రజలు కూడా మమ్మల్ని గుర్తించిండ్రు, ప్రజలు చేస్తాడనే నమ్మకంతోనే ఓట్లు వేసిండ్రు. వాళ్ళకు కూడా మమ్ము కాకుండా మేము సేవ చేయడానికి మేము అదే కదా ఇందాక చెప్పినట్లు మేము వాటర్ది చేస్తున్నాం. వాటర్ ఇప్పుడు నేను వచ్చినాక మొట్టమొదటి పని వాటర్ చేసినాం. వాటర్ డ్రైనేజెస్ క్లీన్ చేసిన, కొంచెం మోరీలు అక్కడ జామ్ అయినాయంటే పెద్ద కాలువ తీసి బయటికి సాఫ్ చేసి పెట్టినాము, వెళ్ళబెట్టినాము. ఇక కొన్ని ఇప్పుడు మొట్టమొదటిగా మా గుడి ఉంది. గుడి ఆల్రెడీ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసింది గుడి. ఆ గుడి స్టార్ట్ చేసిందని కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడు మిగతాది కొంచెం పెండింగ్లో ఉండే దాని విషయంలో కూడా అందరి పెద్దల సహకారంతో మేము మా పెద్దల సహకారంతో అందరితో కృషి చేసి దాన్ని కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే అయిపోతుంది. ప్లస్ వాటర్ సోర్స్ చేసినాము, మోరీలు డ్రైనేజ్ కానీ లెవెలింగ్ మొత్తం సాల్వ్ చేయించి పెట్టినాము. ఇప్పుడు ప్రజెంట్ వరకు అయితే ఇంకా కొన్ని వర్కులు ఉన్నాయి మాకు స్టార్ట్ చేయాలి. ఇంకా సొంత డబ్బుతో ఏమైనా కార్యక్రమాలు చేస్తే సొంత డబ్బులతో అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఎవరన్నా చనిపోయిన వాళ్ళు ఉంటే అంటే అందరు చేయలేకపోయినా కొంతమంది పూర్తి బీద పరిస్థితిలో ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పరిస్థితి లేని పరిస్థితులు ఉన్న వాళ్ళకు ఉంటే నా ముందు సాయంగా నేను సాయం చేసిన. ఇంకా ముందు కూడా ఉన్నాయి కనుక చేసేది ఉంది కనుక ఇప్పుడే మేము జస్ట్ 6 months అయింది, 6 నెలలు అయింది రావచ్చి మేము నా ముందు సాయంగా ఇంతకుముందు ఎలక్షన్ సర్పంచ్ గెలవక ముందు కూడా చేసిన. దాంతోపాటు ఇప్పుడు కూడా సేమ్ అదే వర్క్ నేను చేస్తున్నాను. ఇంకా మాకు టైం ఉంది కనుక మేము ఇంకా ముందు చేయి ఊరు డెవలప్మెంట్ విషయంలో మంచి జాగ్రత్తలు చేసుకోవాలని నాకు ఆలోచన ఉంది, నా కోరిక ఉంది. ఇంత తమాషా మాట్లాడుతున్నారు పోయినసారి పోయిన కిత్తల 10 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్, ఈ కిత్తల రేవంత్ సార్ వచ్చినాం. వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం చెప్తా ఉన్నారు రాజకీయ పరంగా, సంక్షేమ పథకాల. వ్యత్యాసం అంటే ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ సార్ వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత ఏమైంది, రైతులకు ప్రతి ఒక్కరికి ఒక రైతుకు అంటే తినడం కానీ, వాటర్ సోర్స్ కానీ, మిషన్ భగీరథ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ఇవన్నీ సకాలంలో అందుబాటులో ఉంచిండు. కానీ ప్రతి ఒక్క రైతు లబ్ధి పొందిండ్రు. కేసీఆర్ సార్ పీరియడ్లో కూడా లబ్ధి పొందిండ్రు. చాలా బెటర్గా మంచి కొన్ని మంచి పనులు, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బీమాలు కానీ, ఇవన్నీ కొన్ని చేస్తూ మిషన్ భగీరథ వాటర్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ భగీరథ వాటర్ ఇవన్నీ చాలా సోర్స్ చేసింది అనేది మా వారికి తెలియదు. అదే రేవంత్ రెడ్డి సార్ గారు కానీ ఆయన చేస్తున్నాడు. ఫ్రీ బస్సు కానీ, ఉచిత కరెంటు కానీ, ఉచిత కరెంటు ఫ్రీ బస్సు
ఇవన్నీ ఈ సంక్షేమ పథకాలు కూడా ఈయన కూడా మంచి చేస్తున్నాడు. ఎవరి అనుభవం వాళ్ళ దగ్గర చేస్తున్నారు అన్నట్లు మేము అనుకుంటున్నాం. ఏముందో మాట్లాడుతాను అన్న ఇంకా 4 సంవత్సరాలు టైం తెలియదు. అవును, కానీ ముందు మీరు చేయకుండా కార్యక్రమం ఏమన్నా అంటే ఇప్పుడు ప్రజెంట్గా మహిళా సంఘం బిల్డింగ్ ఒకటి ఉంది. ఒకటి స్కూల్లో కిచెన్ లేదు ఒకటి, ప్లస్ ఇంకొకటి డైనింగ్ హాల్, కిచెన్ కానీ డైనింగ్ హాల్ కానీ ఒకటి చేయాలని ఉంది. అట్లాగే మా ఊళ్ళో ఒక వాటర్ ట్యాంక్ శిథిలావస్థలో ఉంది. శిథిలావస్థలో ఉంది కనుక దాన్ని కూడా మరమ్మతులు అంటే కొత్తది శాంక్షన్ చేయించుకుని అది చేయాలని ఉంది. కొన్ని సీసీ రోడ్లు ఉన్నవి, అండర్ డ్రైనేజ్ వర్కులు ఉన్నవి. ఇంకా ముందు మాకు ఎమ్మెల్యే సార్ గారు కూడా మంచి సహకరిస్తారని మేము నమ్ముతున్నాము. ఆయన దగ్గర కూడా కలిసి మాట్లాడుకొని ఆయన సహకారంతో అందరి సహకారంతో చేసుకొని మేము ఈ డెవలప్మెంట్ వర్క్ల విషయంలో మాకు అందరూ ఎంపీ గారు కానీ, ఎంపీ DK మేడం గారు కానీ, ఎమ్మెల్యే సార్ కానీ కలిసి మాట్లాడుకొని వర్కులు కూడా మాకు వాళ్ళు అందరితో పాటు మాకు కూడా సహాయం చేసి సహకరిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము. చేస్తారు సార్ వాళ్ళు కూడా, అట్లాంటిది వాళ్ళు గారు చేస్తారు, అందరు చేస్తారని చెప్పి నమ్ముతున్నాము. ఆ వర్క్ విషయంలో 100% ముందుకెళ్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం. ఓకేనా? ఓకే.